కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఏపీలో ప్రాధాన్యత ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పింఛన్ల పంపిణీ ప్రక్రియ పూర్తయింది. డిఎస్సి నోటిఫికేషన్ కు కసరత్తు జరుగుతుంది. పాలనాపరమైన అంశాలు గాడిన పడుతున్నాయి. ఇటువంటి తరుణంలో నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. 3 పార్టీల కూటమి ప్రభుత్వం కావడంతో నామినేటెడ్ పదవుల పంపకాలు సజావుగా జరపాలని చంద్రబాబుతో పాటు పవన్ భావిస్తున్నారు. తమ పార్టీ నుంచి ఆశిస్తున్న పదవులపై పవన్ కళ్యాణ్ కీలక ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తుంది. చంద్రబాబుకు ప్రత్యేక నివేదిక కూడా ఇచ్చినట్లు సమాచారం. దీంతో రాష్ట్ర స్థాయిలో పదవుల పందారానికి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున సలహాదారులతో పాటు కార్పొరేషన్లకు కార్యవర్గాలను నియమించింది. నామినేటెడ్ పోస్టులతో భర్తీ చేసింది. పెద్ద ఎత్తున కుల కార్పొరేషన్లను సైతం ఏర్పాటు చేసింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం అధికార యంత్రాంగంలో నియామకాలు మాత్రమే పూర్తి చేసింది. కీలకమైన సలహాదారులతో పాటు కార్పొరేషన్ చైర్మన్లు, కార్యవర్గ సభ్యుల నియామకం ఇంతవరకు చేపట్టలేదు. అందుకే వాటి భక్తిపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వివరాలు అందించాలని సాధారణ పరిపాలన శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలుగా ఉన్నాయి. సీట్ల సర్దుబాటు ప్రతిపాదికన నామినేటెడ్ పోస్టుల సైతం కేటాయించాల్సి ఉంటుంది. అందుకే కూటమిలోని పార్టీలు ఏ పార్టీకి ఎన్ని పోస్టులు ఇవ్వాలి, ఏ పోస్టులు ఎవరికి ఇవ్వాలి అనే అంశంపై కసరత్తు జరుగుతుంది. వివిధ శాఖల్లో సుమారు 95 కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 25 చైర్మన్ పోస్టులు జనసేన కోరినట్లు తెలుస్తుంది. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు నామినీ పార్టీలకు కేటాయించలేదు. అప్పట్లో జనసేన ప్రత్యేక ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఆ ప్రస్తావన లేకుండా పోయింది. కానీ ఈసారి ఆ 10 పార్టీలకు నామినేటెడ్ పోస్టులు కేటాయించాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో ఆశావాహుల సంఖ్య అధికంగా ఉంది. పొత్తులో భాగంగా ఆ పార్టీ 31 చోట్ల సీట్లను వదులుకుంది. మరో 8 పార్లమెంటు అభ్యర్థులు వెనక్కి తగ్గక తప్పలేదు. వివిధ సమీకరణలో భాగంగా చాలామంది నేతలకు టిక్కెట్లు దక్కలేదు. వారందరికీ నామినేటెడ్ పోస్టులు, మరో 3 ఏళ్ల వరకు ఎమ్మెల్సీ పోస్టులు కూడా ఖాళీ అయ్యే అవకాశం లేదు. అందుకే నామినేటెడ్ పోస్టుల భర్తీ కొత్త ప్రభుత్వానికి కత్తి మీద సర్దుబాటు చేయాలి. టీడీపీ నాయకులకు న్యాయం చేయాలి. అందుకే పవన్తో కలిసి చాలా జాగ్రత్తగా కసరత్తు చేస్తున్నారు చంద్రబాబు. ఒక నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొలిక్కి రానున్నట్లు తెలుస్తుంది.